నేనది అంటున్నాను కదే. అనాథనా? అవును, అమ్మి అబ్బి ఉండగా నేను అనాథనా? అది మీ అమ్మ కాదు, నేను మీ నాన్న కాదు. నువ్వు నా నాన్నవి కదా? కాదు, నాకు జన్మనివ్వలేదా? పని మనిషికి జీతం ఏమను, నీలాంటి పనికి మాలిన వాడికి జన్మనందుకు ఇస్తాను రా. టికెట్ కోసం గుర్తుపడి అబద్ధం చెప్పాను. నేను మీ నాన్నని కాదు. అయ్యో అలా అనకూడదు. ఏంటి మొక్కల టికెట్ వెనక్కి తీసుకుంటాడా? మేమే ట్రైన్ దిగిపోతాం. అక్కర్లేదు, వాడే దించేస్తా. మాతృదేవో భవ పితృదేవో భవ లాంటి కొటేషన్లకు చెడ్డ పేరు తీసుకొచ్చారు కదే. మీలాంటి వాళ్ళకి సురేష్ గోపి విధించే శిక్ష ఏంటో తెలుసా? మరణం. బాబు గోపి, మమ్మల్ని వదిలేమని చెప్పు బాబు. బాబు గోపి, నేనైతే నన్నే వదలమంటావేట్రా? అది కాదు నేను చెప్పేది. నేను చెప్పాలంటే స్టేషన్ లో జరిగింది ఏంటో సమయానికి చెప్పాలి. చెప్పేస్తాం బాబు. మీ ఇద్దరిని విడగొట్టాలని మొదటి నుంచి మేమిద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కుదరకపోయేసరికి నేనే కావాలని రచ్చగొట్టి చంపదెబ్బ తిన్నాను. అందులో బాబు తప్పేం లేదు. సారీ గోపి. బావా, అమ్మా నాన్న అన్నాక కోపల 90 అంటారు. వాళ్ళ అన్నంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా? చూడు, మీ నాన్న తొండముక్కు, నీది తొండముక్కు అండ్ దొంగళ్ళే నీకు వచ్చాయి. అవును, ప్రింట్ మధుబాబు చెప్పాడు కాబట్టి బతికిపోయారు. లేకపోతే శుద్ధ కొడుకు ఓన్లే వదిలేవు. గిరిజలాగా నీకు ఇది రేక్స్ కదా. డ్రింక్స్ మార్చుకోండి, కమాన్ పెట్టుకోండి. ఇదేంటి దేహంలో చూస్తున్నావు? ఇంక చాలే. సార్, మీరు ముందు వెళ్ళండి. ఈ నలుగురిని తీసుకోరండి. తప్పించుకోకూడదు. కూడా వెళ్ళండి. మినిస్టర్ తాతను చంపింది అతనే. Come on, let's move. They're coming. తొందరగా రండి. తొక్కలేదు పద. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? మనల్ని ఎవరు ఏ సైడానికి వచ్చారంటున్నా? మధుబాబు చెల్లి ఇక్కడ? వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ కూడా వచ్చారు. పద పద పద. పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. స్వేర్ ఆన్ డియర్ మిషన్. వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి. నా ఆర్గానిక్ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. ఫ్యామిలీ సిటీలో ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవిప్రకాష్ కలవండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
చేస్తున్నావు? ఎవరు నువ్వు? ప్రతి కథ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం. డాడీ నా చెల్లివా? వద్దురా చిన్నపిల్ల కదా. అమ్మా నేను స్నోని ఎంత ఫాస్ట్ పరిగెత్తానో చూడు. కొంచెం జాగ్రత్త. శ్వేత అన్నయ్య చూడు. బాబు, వాళ్ళు మా వాళ్ళందరిని ఎందుకు చంపేశారు అంకుల్? దే ఆర్ టెర్రరిస్ట్స్. మాకు వాళ్ళకి ఏం సంబంధం? కారణంతో చేసేది యుద్ధం, ఏ కారణం లేకుండా చేసేది ఉన్మాదం. దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. బాబు, నీకెవరైనా ఉన్నారా? అందరు చనిపోయారు అంకుల్, నాకెవరు లేరు. నీ పేరేంటి? విశ్వం. నువ్వు ఫీల్ అయితే ఈ విశ్వమంతా నీదే. అందరూ నీ వాళ్లే. ఇంకా పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను. రియలీ గ్రేట్ జాబ్ గైస్. దిస్ మచ్ ఆఫ్ ఆర్డియక్స్ రిట్రీవ్ చేసుండకపోతే జరిగే విధ్వంసాలు ఊహించడానికి భయంగా ఉంది. యా డాడ్. విశ్వం, డాడ్, రికవర్డ్ ఆర్డియక్స్ డిస్ట్రాయ్ చేయడానికి కోర్టు నుంచి అప్రూవల్ రావాలి. ఇట్ మే టేక్ సమ్ టైం. అంతవరకు మన సీక్రెట్ మల్కానాలో స్టోర్ చేయండి. అరేంజ్ టైట్ సెక్యూరిటీ. బోల్, ఆర్డియక్స్ కిదర్ హై? చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. గోట్ ఇట్? చంపే. మమ్మల్ని చంపడం అంటే లాక్ ఓపెన్ చేసిన ల్యాండ్ మైన్ మీద కూర్చొని చావు కోసం వెయిట్ చేయడమే. నోబడీ కెన్ సేవ్ యూ. విశ్వంకున్న ఒకే ఒక్క బలహీనత ఈ కుటుంబం. అలాంటిది మా చావులు చూశాక వాడు మిమ్మల్ని ఎంత భయంకరంగా చంపుతాడంటే యు జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రియలీ?